3 దళాలు ఉండే మూడు గిరాపాలి దళాలు. ఒకటి, సిరిసిల్ల బార్డర్ ఒక దళం ఉంటుంది. అవును. ఇది సబ్దళం. ఇదే సిరిసిల్ల ఆపరేట్ చేస్తుండే, సిద్దిపేట ఆపరేట్ చేస్తుండే, పక్కకు ఇటు తోగుట్ట వైపు ఒక దళం ఉండదు. అది రాధక్క దళం. రాధక్క దళం. అప్పుడు నా జ్యుడిషియల్ లేదు కానీ నేను కోమింగ్ చేశాను. ఓకే. ఈ డీడ్ అండ్ నక్సలైట్ దాదాపు 120 కేసెస్లో వాంటెడ్ ఉండే, దాదాపు 20 కేసెస్ ఆఫ్ మర్డర్స్, ఇంక్లూడింగ్ వారు ఓన్ హెడ్ మాస్టర్ వేణుగోపాలరావు గారు చాలా క్రూరంగా చంపేశాడు. ఎందుకు? పోలీస్ ఇన్ఫార్మర్. వట్టిగానే టెర్రరైజ్ చేయడానికి. ఓకే. ముసలైన పెద్ద ఆయన వాళ్ళ టీచర్ హెడ్ మాస్టర్. ఇలా చాలా దోపిడీలు ఇష్టం ఉన్నట్టు చేస్తే అప్పుడు మాలకొండ ఇది ఎట్లయినా నువ్వు కంట్రోల్ చేయాలని నన్ను అక్కడికి పంపించాడు. అక్కడ పోయిన తర్వాత 6 monthsలో అతన్ని డిటెక్ట్ చేయడం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోవడం జరిగింది. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారు, ఎన్కౌంటర్ అంటారు? నేనైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటాను. ఎన్కౌంటర్ అంటే డిఫరెంట్ మీనింగ్, ఇట్ కన్వేస్ డిఫరెంట్ మీనింగ్. కానీ ఊతపదం అయిపోయింది. ఎన్కౌంటర్ అని ఎప్పుడు ఒప్పుకోలేదు. ఎన్కౌంటర్ అంటే పట్టుకుపోయి కాల్సక ఎన్కౌంటర్ అంటే అనే ఉద్దేశం. ఎన్కౌంటర్ అంటే కూడా ఎక్స్చేంజ్ ఫైరే, కానీ ప్రజలు ఎట్లా అభిప్రాయపడి ఎన్కౌంటర్ అంటే తీసుకుపోయాం ఆ కాన్సెప్ట్ వచ్చేసింది. ఎందుకంటే అది మీడియా ద్వారా వచ్చిందా, సివిల్ లిబర్టీస్ ద్వారా వచ్చిందా నాకు తెలియదు. ఎన్కౌంటర్ ఇట్ కన్వేస్ డిఫరెంట్ మీనింగ్. అట్లా అది అంటే అప్పుడులో పరదేశ నాయుడు అంత జస్ట్ 1 day బిఫోర్ పరదేశ్ నాయుడు గారు ల్యాండ్లో చనిపోవడం జరిగింది. నెక్స్ట్ డే లక్కీలీ ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కోనయ్య గారు మల్లేష్ ఇంకోటి మర్చుకున్నారు. ఇట్లా అంటే పరదేశ నాయుడిని వాళ్ళు చంపినందుకు ప్రతీకారంగా మీరు రివెంజ్ అంటే వాడు అంత ఈజీగా దొరుకుతాడా? వాడు దాదాపు అంటే అప్పటికే మీరు పట్టుకొని చిత్రహింస పరదేశ నాయుడికి ఎన్కౌంటర్ అంటే మీ పోలీస్ అప్పర్ హ్యాండ్ కోసం అట్లా వాడు దొరికే రకం కాదండి. ఒకవేళ దొరికితే సిద్దిపేట అంతా తొందరగా పాకిపోతుంది. చాలా చాలా పాపులర్ వ్యక్తి. అది మన ప్రజెంట్ సీఎం. అంటే సీఎం గారు అప్పుడు జరిగింది. ఇది పరదేశ్ నాయుడు గారు ఇష్యూ జరిగిన తర్వాత నెక్స్ట్ డే జరిగింది, 2 days తర్వాత. ఓకే. 2 days తర్వాత అంటే దానికి బ్యాలెన్స్ చేసినట్లుగా, అంటే బ్యాలెన్స్ చేసినట్టు అని స్టేట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అప్పటికే వీడంతా ఈక్వల్ అన్నాడు కూడా నడుచుకుంటుండే. నెక్స్ట్ అండి అదే తర్వాత ఇక అక్కడ మన ప్రజెంట్ సీఎం వాజ్ ఎట్ ద టైం ఎమ్మెల్యే ఉండ్రి మదన్ మోహన్ రావు. చాలా అందరికీ కూడా చాలా ఇబ్బంది ఉండే వాళ్ళతోటి. ప్రతి లీడర్కి అక్కడ డబ్బులు వసూలు అన్ని ఎన్ని ఐపీఎస్లో ఎన్ని సెక్షన్లో నన్ను నేరాలు చేసేవాడు. ఎవరు? దట్ కోనయ్య గారు మల్లేష్. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఒక ఓపెన్ ఎన్కౌంటర్ అయింది చంద్లాపూర్లో. చంద్లాపూర్ అనేది ఒక విలేజ్, ఒక సబ్దళం ఒక ఇంట్లో ఉంటుందంటే దాదాపు మేము 1.5 monthలో ఒక మొక్కజొన్న తోటలో కావలా కాసి ఒక లేడీ ఇన్ఫార్మేట్ మాకు ముసలామె, ఆమె ద్వారా సేకరించి ఆ ఇల్లు మీద అటాక్ చేస్తే వాళ్ళు ఇంటి పైకి ఎక్కి ఫైర్ స్టార్ట్ చేశారు. ప్రజలంతా చూస్తున్నారు. అది అబౌట్ ఇన్ బిట్వీన్ 10 and 11 ఈవినింగ్. అప్పుడే చంద్రుడు కూడా ఉన్నాడు, అంటే మూన్ లైట్ ఉంది. దాంతో అందరు ప్రజలు చూస్తున్నారు. అప్పుడు 3 చనిపోయారు. అప్పుడు అంటే రియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. ఎక్స్చేంజ్ ఓకే, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఈజ్ రియల్ ఆల్వేస్. అంటే పబ్లిక్ ముందు జరిగింది అంటున్నారు కదా. పబ్లిక్ చాలామంది విట్నెస్ టు దట్. దాని తర్వాత నాకు ప్రమోషన్ కానీ రాశారు కానీ అప్పుడు ఇవ్వలేదు, డిఫరెంట్ రీజన్స్ తోటి. దెన్ ఐ వాజ్ పోస్టెడ్ టు తాండూర్. తాండూర్ ఈజ్ ఆల్సో కమ్యూనల్. కాకపోతే అది ఎంత అంటే హెరాస్మెంట్, ఒక విలేజ్, ఒక సంఘటన చాలా ఉన్నాయి. ఒక్క సంఘటన చెప్తా. తాండూరులో మైల్వార్ విలేజ్, బషీరాబాద్ మండలం. అక్కడ 3 అన్నదమ్ములు ఉంటారు, ఆజం ఖాన్, మోజన్ ఖాన్, సికిందర్ ఖాన్. వాళ్ళ దౌర్జన్యాలు ఎట్లుంటాయంటే మీరు సినిమాలో కూడా చూడలేరు. వాళ్ళకి ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళ జీబులో కట్టేసి ఎదురుగా పట్టుకొని సైకిల్ మోటార్ మీద జీబును వాళ్ళ కాళ్ళ మీదకి వెళ్ళి నడుపుతారు. కాళ్ళు ఇరిగిన వాళ్ళు 2-3 అక్కడ. నాకు ఇప్పటి జ్ఞాపకం కిషన్ సింగ్ అని ఒక లంబడ ఆయన, వానికి ఎదురు తిరిగినందుకు కాళ్ళ మీద జీప్ తీసుకపోతే ఒక కాలు యాంపిటేటెడ్. అయ్యో. ఇంకో పద్మమ్మ అని ఒక అమ్మాయి ఉండే, ఆమెకు చూడటానికి గుడ్లోకి, అది పేర్లు చెప్పదు కానీ వాళ్ళ డాటర్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం లేకుండా ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ గ్యాంగ్ రేప్ టైప్లో చేసి అక్కడ భూములు ఆక్రమించుకొని చాలా పెద్ద ఎత్తున. ఇప్పటికి కూడా మీరు పోతే చాలామంది చెప్తారు అక్కడ లింగాయతులు చాలా భక్తులు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. వాళ్ళందరూ నిలబట్టి వాళ్ళ భూములను ఆక్రమించుకున్నారు.
తర్వాత ఒక జోషి అనే అతను సంగీత విద్వాంసుడు, రాష్ట్రపతి మెడల్ విన్నర్, ఆయన రాష్ట్రపతి అవార్డు ఉన్నటువంటి ఆయన. పిల్లలు లేరు, ఒక 25 ఎకరాల భూమి ఉంటే అది లాగేసుకొని, ఆ 25 ఎకరాలు లాగేసుకుంటే వీళ్ళు బిచ్చం అడుక్కుంటా బషీరాబాద్ శ్రీరామ టెంపుల్లో ప్రసాదాలు తినుకుంటాడు. వాళ్ళని ఆ విధంగా చేసి అయితే వీళ్ళు ఎంబడబడి మొత్తానికి గట్టి యాక్షన్ తీసుకొని లోపడేసినప్పుడు నాకు అప్పుడు ఎంక్వైరీ పెట్టించారు. అప్పుడు ఉన్న మాజీ హోంశాఖ మంత్రి ఇంద్రారెడ్డి గారు, వారికి వీళ్ళు కొద్దిగా అసోసియేట్. ఇంద్రారెడ్డి గారు సపోర్ట్ చేశారు వాళ్ళ ముగ్గురికి, ఒక పార్టీ లీడర్గా ఉండి, వీళ్ళంతా లోకల్ లీడర్స్ అక్కడ. అది దాంట్లో కూడా నన్ను చాలా, అప్పుడు నేను ఈ ఇష్యూ జరిగినప్పుడు అప్పటికి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ స్ప్లిట్ అయిపోయింది, అది చంద్రబాబు నాయుడు గారు. ఆ సమయంలో ఏమైందంటే ఇక నాకు ఆ మాధవరెడ్డి గారి నోటీసులు వచ్చాను. ఆ మాధవరెడ్డి గారు ఈయనకు కావాలని చాలా ట్రై చేశాడు. నేను 3-4 సార్లు ఆర్పీ సింగ్ గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకొని క్యాన్సిల్ చేయించుకో, ఆయన వదలకుండా నన్ను చౌటుప్పలు వేశాను. తాండూరు నుండి మీ జర్నీ నల్గొండలో మళ్ళీ చౌటుప్పల్ భువనగిరిలో సీఏగా వచ్చాను నేను. అక్కడ జనార్దన్, పైడి గోపాలకృష్ణ, ఎలియాస్ జనార్దన్ పబ్లిక్లో మహా సపోర్ట్. ఎట్లా అంటే ఒక లీడర్ కూడా ఉండదు. అక్కడ ఒక తంగలపల్లి అనే విలేజ్లో వాడు ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టి చౌటుప్పల్కి నీరు అందిస్తుండే, డ్రింకింగ్ వాటర్ పెద్ద ట్యాంక్ కట్టి. తర్వాత ఇప్పుడు బహుశా మీకు ఐడియా ఉంటుంది, మల్కాపూర్ ఏరియాలో ఘాట్ కంచా ల్యాండ్స్ కొన్ని 1000 ఎకరాలు ఉంటుంది. ఆర్డీఓను రాచకొండ గుట్టలకు పిలిపించి అక్కడ వీళ్ళందరికీ ఆ ల్యాండ్ అంతా పట్టా చేయించాడు వాళ్ళ మిలిటెంట్స్. ఆ విధంగా సింపతి గెయిన్ చేశాడు. అట్లనే దేవలమ్మ నాగారంలో అక్కడ మీకు బహుశా ఉమా వెంకటరామరెడ్డి గారు ఎక్స్ మినిస్టర్, వాళ్ళ తల్లిగారు ఊరు. అక్కడ వాళ్ళ ల్యాండ్స్ ఇంకా మిగతా చాలా ల్యాండ్స్ తీసేసుకొని జబర్దస్తిగా వాళ్ళని అమెరికాకి వెళ్ళి పిలిపించి అక్కడ రిజిస్ట్రేషన్ చేశాను. అప్పుడు దీంట్లో నా నోటీసులు వచ్చి మళ్ళీ నేను రివర్స్ చేశాను. ఆ మిలిటెంట్లను బెదిరించి మళ్ళీ గవర్నమెంట్కి చెప్పాను. వీళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది. దాంతో స్కఫల్ స్టార్ట్ అయింది. ఇక చాలా యుద్ధం లెక్క అయిపోయి అప్పుడు నీలం సహాని ఆయనకి ఎవరు సపోర్ట్ లేరు అప్పుడు? ఎవరికి? ఆ జనార్దన్కి, భూములు ఆక్రమించిన వ్యక్తికి. పొలిటికల్ నక్సలైట్ కదా జనార్దన్. పైడి గోపాలకృష్ణ ఎలియాస్ జనార్దన్ సిఓ. ఓకే, పెద్ద డ్రీడర్ నక్సలైట్ వాడు, దళం లీడర్. ఎన్కౌంటర్ చేశారా లేదంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్? అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. చాలా పెద్దోడు వాడు పట్టుకోవాలంటే అసాధ్యమైన విషయం, అది చాలా అసాధ్యమైన విషయం. చాలా కష్టపడ్డాము. మొత్తానికి అదేదో నాకు ప్లేస్ జ్ఞాపకం లేదు కానీ అక్కడ నారాయణపూర్ ఏరియా థిక్కెస్ట్ ఫారెస్ట్లో వీడిపోయి అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ తోటి పోవడం జరిగింది. అక్కడ అయిపోయింది. అక్కడ నుంచి అక్కడ కొద్దిగా ఇంకెక్కువైంది మూమెంట్. వాళ్ళు ఏం చేశారు, దాన్ని కౌంటర్గా మాధవరెడ్డి గారు ఫాలోవర్ ఉంటారు ఒక ఆయన, మోహన్ రెడ్డి, ఆయన భార్య మండల్ ప్రెసిడెంట్. ఆయన కూడా పిలిస్తే పోవడే వీళ్ళంతా లీడర్స్, నమ్మకం ఏది చెప్తే పని చేయాల్సింది వాళ్ళు. ఆ మోహన్ రెడ్డిని పిలిపించి కొట్టి చంపేసింది. అంటే దీనికి రివెంజ్గా ఇక వాళ్ళు దే స్టార్టెడ్ వార్ అగెనెస్ట్ గవర్నమెంట్ అన్నట్టు. అంతకుముందు ఉండే, ఇప్పుడు మన రెసిస్టెంట్ కాగానే అక్కడి నుంచి కూడా మనకు స్టార్ట్ అయింది అన్నట్టు పోలీసుని అటాక్ చేయడం. అంతవరకు పోలీస్ అనేది లేదు, పెద్ద ఫోర్స్ ఉంటుండే, స్టేషన్లో కూర్చుంటుండే, కోంబింగ్ లేదు, ఎలాంటి సెక్యూరిటీ భద్రత లేదు ప్రజలకు. ఆ సమయంలో నేను ఒక 3-4 కానిస్టేబుల్స్, వాడు అఫ్జల్ అనే కానిస్టేబుల్ ఉండే, వాని తర్వాత నక్సలైట్ పాపం చంపేశారు వాడి ఇంటికి పోయి. చాలా వెరీ గుడ్ కానిస్టేబుల్, వాడిని చంపిర్రు. తర్వాత ఇంకో కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ ఉండే. ఇట్లా 3-4 కానిస్టేబుల్ చంపేయడం జరిగింది. ఇక చౌటుప్పల్లో కూడా గట్టిగా మేము ఎదుర్కోవడం, ఇట్లా ప్రజలలో మిలిటెంట్లను కొద్ది కేసులు పెట్టి పంపించడము, ఇట్లా చాలా కోంబింగ్ ఎఫెక్టివ్ చేసి అంతలోకి అక్కడ పాండురంగారెడ్డి గారు డిఎస్పీ ఉండే, మన సీనియర్ ఆఫీసర్ భువనగిరిలో. ఇక ఆయన కొద్దిగా ఏజ్ అంటే యాక్టివ్ మ్యాన్. ఇక మాధవరెడ్డి గారు అన్నారు, ఆయనకు మంచి వేరే స్టేషన్కి పంపి నాకు అప్పుడు ఎక్సలెటరీ ప్రమోషన్ ఇచ్చి 1996లో భువనగిరి డిఎస్పీగా పోస్ట్ చేశారు. ఓకే.